వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 13th May 2020కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. సంస్కరణల పేరుతో విద్యుత్ రంగంలో రాష్ట్రాల హక్కులను హరిస్తున్న విద్యుత్ సవరణ బిల్లు 2020లోని ముఖ్యమైన అంశాలు. సో ఈ యొక్క విద్యుత్ సవరణ బిల్లు 2020 గురించి మనం ఆల్రెడీ ఒక ఎడిటోరియల్ చూసాము. కానీ ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అనేది పూర్తి స్థాయి క్లారిటీతో ఉంది. సో ఏమేమి అంశాలు అనేవి రాష్ట్రాల హక్కుల్ని హరించబోతున్నాయి అనే పూర్తి స్థాయి క్లారిటీతో ఉండడం వల్ల దీన్నే మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం మనం. సో ఈ ఎడిటోరియల్ అనేది నమస్తే తెలంగాణ పేపర్లో ఈ రోజు 13th May రోజు వచ్చిన ఎడిటోరియల్. సో చూస్తే ప్రస్తుతం భారతదేశంలో విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే తీసుకొచ్చారో అది రాష్ట్రాల హక్కుల్ని పెద్ద స్థాయిలో హరించబోతోంది అని చెప్పేసి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చెప్పడం ప్రారంభించాయి. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ విద్యుత్ సవరణ బిల్లుని మేము ఆమోదించబోము, అంతేకాకుండా పార్లమెంట్లో ఈ బిల్లు చర్చలోకి రాకుండా, ఒకవేళ చర్చలోకి వచ్చినా దాని ఆమోదం జరగకుండా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎందుకు మరి ఇంత వ్యతిరేకత అనేది ఈ బిల్లుపై వ్యక్తమవుతోంది అని అంటే, ప్రధానంగా చూస్తే భారతదేశంలోని రాజ్యాంగంలో ఈ విద్యుత్ అనే అంశం ఏదైతే ఉందో ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. సో ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై కేంద్రానికి రాష్ట్రానికి చట్టం చేసే అధికారం ఉంటుంది. సో అయితే ఒకవేళ రాష్ట్రం చట్టం చేసినప్పటికీ కేంద్రం కనుక చట్టం చేస్తే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. సో ప్రస్తుతం కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు అనేది రాష్ట్రాలకు ఉన్న పెద్ద మొత్తంలో అధికారాలను లాగేసుకుంటోంది అని చెప్పేసి అంటున్నారు. సో ప్రధానంగా ఏంటంటే దేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా నూతన పరిశ్రమలను దేశంలోకి ఆహ్వానించవచ్చు. మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రధాన అవరోధంగా ఉంది భారతదేశంలో విద్యుత్. సో విద్యుత్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి బిల్లు తీసుకొస్తున్నాము అని చెప్పేసి కేంద్రం చెప్తోంది. అంతేకాకుండా విద్యుత్ రంగంలో ఉన్న వివిధ రకాల సమస్యలు, డిస్కమ్లో ఉన్న సమస్యలు, ఇవన్నింటినీ కూడా తొలగించడానికి మేము ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పేసి కేంద్రం చెప్తోంది. అయితే ఈ యొక్క బిల్లులో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల హక్కుల్ని మరి ఏ విధంగా ఉల్లంఘిస్తున్నాయనే విషయాల గురించి మనం చూస్తున్నాం. సో ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో విద్యుత్కి సంబంధించి ఒక రెగ్యులేటరీ కమిషన్ అనేది ఉంటుంది. సో ఈ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తుందంటే విద్యుత్ ఒప్పందాలు సంబంధించి దానికి సంబంధించిన చర్చలు కానీ విద్యుత్ ఒప్పందాల ఆమోదం కానీ ఇవన్నీ చేపడుతుంది. అయితే ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించిన చైర్మన్ కానీ సభ్యులను కానీ ఇంతవరకు ఎవరు నియమించేవారంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించేది. అయితే ప్రస్తుతం చెప్పిన అంశం, ఈ సవరణ బిల్లులో చెప్పిన అంశం ఏంటంటే ఈ యొక్క రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క నియామకాన్ని కేంద్రం చేతిలోకి వెళ్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ యొక్క సూచన మేరకు మాత్రమే ఈ చైర్మన్ మరియు సభ్యుల నియామకం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనిపై అధికారం తొలగిపోబోతోంది అంటున్నారు. అంటే ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క చర్చలు కానీ తర్వాత ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా కేంద్రం చెప్పిన విధంగానే జరగబోతున్నాయి ఇప్పటి నుంచి అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఈ రెగ్యులేటరీ కమిషన్కు ఉన్న అధికారాలను కూడా చాలా వరకు తగ్గించారు. సో ఏంటంటే ఈ రెగ్యులేటరీ కమిషన్ ఇంతకుముందు ఒప్పందాలు, దానికి సంబంధించిన చర్చలు అన్ని చేసేది. అయితే ఇప్పుడు మాత్రం కేవలం చర్చలకి దీన్ని పరిమితం చేస్తూ ఒప్పందాలకి నూతనంగా ఒక అథారిటీని తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అని నూతనంగా తీసుకొస్తున్నారు. సో ఈ ఈసీఈఏ అంటారు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. సో ఈసీఈఏ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ విద్యుత్ ఒప్పందాలకి రక్షణ అనేది కల్పించడానికి. సో దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. సో ప్రధానంగా రక్షణ అంటే ఏ విధంగా అంటే, ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్న వివిధ విద్యుత్ ఒప్పందాలను ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఏం చేసిందనంటే వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అవన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. సో దీనివల్ల ఏంటంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఈ విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులందరూ కూడా మేము నష్టపోతున్నాం ఈ విధంగా క్యాన్సిల్ చేయడం వల్ల అని చెప్పేసి ఆ కోర్టుకు వెళ్ళడం, కోర్టులో ఆ సమస్య అనేది ఇంకా ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని గురించి వాళ్ళు నివేదించారు. ఏంటంటే ఈ రకంగా చేసినట్లయితే భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు అని చెప్పేసి. సో ఈ క్రమంలో ఏంటంటే కేంద్రం ఈ అంశాన్ని కూడా కొద్దిగా దృష్టిలోకి తీసుకొని ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. సో ఈ క్రమంలో ఏంటంటే ఒప్పందం ఒకసారి కుదిరితే దానికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ఈ అథారిటీకి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక మూడో అంశం ఏంటంటే విద్యుత్ ధరల నిర్ణయం అనేది కేంద్రం చేతుల్లోకి వెళ్ళబోతోంది. సో ప్రధానంగా ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క పవర్కి సంబంధించి పవర్ జనరేటింగ్ స్టేషన్, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో ఈ యొక్క మూడు రంగాలలో ప్రధానంగా జనరేటింగ్ స్టేషన్లో పవర్ జనరేట్ అయితే డిస్కమ్లు వాటిని వినియోగదారునికి అందిస్తాయి. సో ఈ మధ్యలో జనరేటింగ్ స్టేషన్ నుంచి డిస్కమ్లకి ట్రాన్స్మిషన్ ఎవరు చేస్తారంటే ట్రాన్స్కో వాళ్ళు చేస్తారు. సో ఈ జనరేటింగ్ స్టేషన్ నుంచి డిస్కమ్లకి రావడానికి ఒక యూనిట్ విద్యుత్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. సో కానీ వినియోగదారునికి మాత్రం గృహ
వినియోగదారులకు కొన్ని కేటగిరీలకు 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడితే అసలు విద్యుత్ ఛార్జీలు లేకుండా చాలా మిగతా వారికి చాలా తక్కువ మొత్తంలో ₹1.50 ఒక యూనిట్కి అనేది తీసుకుంటున్నారు. చాలా మార్జినల్ కాస్ట్. ₹7 ఖర్చు అవుతున్న దగ్గర ₹1.50 తీసుకోవడం అనేది చాలా తక్కువ మొత్తం తీసుకుంటున్నట్లు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది అందిస్తున్నారు. మరి ఉచిత విద్యుత్ ఎందుకు అందిస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ యొక్క కోస్తా జిల్లాల్లో పెద్ద మొత్తంలో కాలువల ద్వారా వ్యవసాయం జరుగుతోంది. కానీ మిగతా ప్రాంతంలో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కాలువల ద్వారా ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా నీరు అందుబాటులో లేని క్రమంలో పెద్ద మొత్తంలో ఈ యొక్క విద్యుత్ మోటార్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఆ క్రమంలో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అదే ఒక ప్రాంతంలోనేమో ఖర్చు లేకుండా వ్యవసాయం జరుగుతుంటే ఇంకో ప్రాంతంలో ఖర్చు పెద్ద మొత్తంలో ఉంటుంది. సో ఈ యొక్క ఇన్బ్యాలెన్స్ని తీసివేయాలి అని చెప్పేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది తీసుకొచ్చారు. దాదాపు 16 సంవత్సరాల నుంచి అది కొనసాగుతుంది. అంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాల్లో ఈ ఉచిత విద్యుత్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి తీసుకొచ్చింది. సో ఈ క్రమంలో ఏంటంటే పెద్ద మొత్తంలో ఈ యొక్క విద్యుత్ వాడకం అనేది గణనీయంగా పెరిగింది. కానీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రాలలో ప్రభుత్వాలు డిస్కంలకు చెల్లించాల్సింది పెద్ద మొత్తంలో బాకీ పడుతుంది. సో అంటే డిస్కంలకి ప్రభుత్వాలు హామీదారుగా ఉండి ఉచిత విద్యుత్ ఇప్పిస్తున్నాయి. సో ప్రభుత్వాలు ఏం చేయాలి? డిస్కంలకి డబ్బులు చెల్లించాలి. కానీ ఈ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం అవడం, ఇవన్నిటి క్రమంలో డిస్కంలపై ఆర్థిక భారం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. డిస్కంలు ఏం చేయాలి? జెన్కోలకు చెల్లించాలి. సో ప్రభుత్వం వీళ్ళకి చెల్లించినప్పుడు వాళ్ళు కూడా జెన్కోకి చెల్లించడానికి డిలే అవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ డిస్కంలు అనేవి మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితి నుంచి వాటిని ఆదుకోవాలి అని అంటే ఏంటంటే ధరల నిర్ణయం అనేది పర్ఫెక్ట్గా జరగాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే వినియోగదారుడు చెల్లించాల్సింది మొత్తం చెల్లించాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారునికి అతని యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అకౌంట్కి ఏదైతే ఉందో ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి ఈ బిల్లులో చేర్చారు. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏముంటుంది అని అంటే ఒక వ్యవసాయదారుడు ఉంటాడు. వ్యవసాయదారుడికి ఉన్న పొలంలో ఉన్న విద్యుత్ కనెక్షన్ అనేది అతని పేరు మీద ఉంటుంది. అతను ఒకవేళ కౌలుకి ఇచ్చాడు అంటే కౌలు రైతు వ్యవసాయ విద్యుత్కి సంబంధించిన బిల్లు చెల్లిస్తాడు. కానీ దానికి వచ్చే సబ్సిడీ ఏదైతే ఉంటుందో అది వ్యవసాయ ఓనర్కి వస్తుంది. సో ఓనర్ మళ్ళీ కౌలుదారుడికి ఆ సబ్సిడీ ఇస్తాడా ఇవ్వడా అనేది సమస్య. ఇక రెండో సమస్య ఏంటంటే గృహాలకి సంబంధించి ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో ఉండే 2-3 పోర్షన్లు అద్దెకిస్తారు. సో అద్దెకిచ్చిన వారికి సంబంధించి అద్దెకిచ్చిన వారు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లు చెల్లించాలి. కానీ వచ్చే సబ్సిడీ మాత్రం ఆ ఇంటి ఓనర్ అకౌంట్కి వస్తుంది. సో మరి ఏ ఇంటి నుంచి ఎంత సబ్సిడీ వచ్చిందని కానీ లేదంటే ఏ కిరాయిదారునికి ఎంత సబ్సిడీ చెల్లించాలని కానీ ఎక్కడ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక వినియోగదారునికి ఎన్ని కనెక్షన్లపై సబ్సిడీ ఇవ్వాలి అనే అంశంపై కూడా క్లారిటీ లేదు. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మళ్ళీ ఈ యొక్క బిల్లులోని ఈ యొక్క అంశాన్ని పెద్ద మొత్తంలో సమస్యల్లోకి నెట్టివేస్తాయి, గజిబిజి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి దీని గురించి ఏ విధంగా సొల్యూషన్ చూస్తారో అనేది తెలియదు. అంతేకాకుండా రాష్ట్రాలకి సంబంధించి జెన్కోలు ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకని ఈ యొక్క బిల్లులో చేర్చిన ఒక అంశం ఏంటంటే ఈ యొక్క ప్రస్తుతం మన దేశంలో ప్రైవేట్ రంగంలో పెద్ద మొత్తంలో పరిశ్రమలు ఉన్నాయి. సో మొత్తం మీద చూస్తే మన దేశంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత అంటే 3,71,000 మెగావాట్లు. 3,71,000 మెగావాట్లు. కానీ మన దేశంలో మ్యాక్సిమం వాడిన విద్యుత్ అంటే ఒక రోజులో వాడిన విద్యుత్ ఎంత అంటే 1,76,000 మెగావాట్లు. అంటే మన యొక్క స్థాపిత సామర్థ్యంలో మనం సగాన్ని మాత్రమే వాడుకుంటున్నాం, మిగతా సగాన్ని వాడుకోలేకపోతున్నాం అంటున్నారు. మరి ఎందుకు వచ్చింది? మన దేశంలో పెద్ద మొత్తంలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉండి మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం అంటే ప్రధానంగా 1949లో విద్యుత్ బిల్లు అనేది వచ్చింది. ఆ విద్యుత్ బిల్లు ప్రకారంగా ఏంటంటే విద్యుత్ పరిశ్రమని స్థాపించాలి అని అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ ఉన్న తర్వాతనే విద్యుత్ పరిశ్రమను స్థాపించాలి. కానీ 2003లో విద్యుత్ బిల్లు మార్చి తీసుకొచ్చారు. ఆ విద్యుత్ బిల్లు ప్రకారంగా ఏమొచ్చింది అంటే ఒక విద్యుత్ పరిశ్రమను స్థాపించాలంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక పరిశ్రమ స్థాపించడానికి తీసుకునే పర్మిషన్స్ తీసుకొని విద్యుత్ పరిశ్రమని స్థాపించవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చారు. సో ఈ రకంగా జరిగిన అంశం ఏంటంటే పెద్ద మొత్తంలో ప్రైవేట్ కంపెనీలు ఈ యొక్క పరిశ్రమలు స్థాపించేశాయి. సో ఆ క్రమంలో ఏంటంటే స్థాపిత సామర్థ్యం మన దేశంలో పెరిగిపోయింది. కానీ డిమాండ్ అనేది లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో ఈ యొక్క ప్రైవేట్ పరిశ్రమలు ఏవైతే వచ్చాయో ఆ ప్రైవేట్ పరిశ్రమలన్నీ కూడా ప్రస్తుతం నిలిచిపోయిన పరిస్థితి. అంటే తమ యొక్క ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే డిమాండ్ లేదు. సో అంతేకాకుండా ప్రస్తుతం ఈ యొక్క డిస్కంలన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నందున ముందు ప్రభుత్వ విద్యుత్ని కొన్న తర్వాతనే అవసరమైతే ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ని కొంటున్నారు. సో ఈ క్రమంలో ఏమవుతుందనంటే ప్రైవేట్ కంపెనీల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరపలేకపోతున్నారు అంటున్నారు. అంతేకాకుండా నూతనంగా ఈ యొక్క
ఈ డిమాండ్ తగ్గిపోవడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో సమస్యల్లోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఈ యొక్క మొండి బకాయిలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి వెళ్ళిపోయాయి. దాదాపు కొన్ని వేల కోట్లు బ్యాంకులకి అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేయడానికి తీసుకున్న లోన్లు చెల్లించలేక అవన్నీ కూడా ఎన్పిఎల్గా మారిపోయాయి. జేపీ పవర్, జిఎంఆర్ పవర్, జీవీకే పవర్, ఇలా వివిధ రకాల పవర్ కంపెనీలు అన్నీ కూడా ఈ యొక్క ప్రస్తుతం ఎన్పిఎల్గా మారిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం ప్రభుత్వం ఏమంటుంది అంటే ఈ కంపెనీలు ఏవైతే ఎన్పిఎల్గా మారిపోయాయో వీటికి కొంత సహకారం అందించి అవన్నీ కూడా మళ్ళీ ఉత్పత్తిలోకి తీసుకురావాలి అంటోంది. ఒకవేళ ప్రభుత్వం కనుక వాటికి కొంత సహకారం అందించి ఉత్పత్తిలోకి తీసుకువస్తే వచ్చే పరిస్థితి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న జెన్కోలు ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు అన్నిటినీ సమదృష్టితో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం దగ్గర ఉంది అధికారం, సో కేంద్రమే ఈ యొక్క ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఏంటంటే అందరినీ సమదృష్టితో చూడడం వల్ల ప్రస్తుతం జెన్కోలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుపుతున్నాయి కదా, ఆ జెన్కోలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఆ యొక్క ఉత్పత్తిని షేర్ చేసుకుంటుంది కాబట్టి. సో అలాంటి పరిస్థితి తలెత్తితే జెన్కోలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క నూతన సవరణ బిల్లులో చేర్చిన ఇంకొక అంశం ఏంటంటే ప్రతి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి డిస్కమ్ తప్పకుండా కొంత మొత్తంలో రెన్యూవబుల్ ఎనర్జీని కొనాలి అని ఉంది. అంటే మన దగ్గర థర్మల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్, ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కింద సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, జల విద్యుత్ అనేది జల విద్యుత్ని కొత్తగా చేర్చారు. సో సౌర, పవన, జల, ఇతరత్ర ఈ యొక్క విద్యుత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని తప్పకుండా కొంత రేషియోలో కొనాలి అని చెప్పేసి రూల్ విధించారు. సో ఫలితంగా ఏమవుతుంది, ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇంతవరకు ఏం చేస్తున్నాయంటే అవైలబుల్ ఉన్న దగ్గర నుంచి పవర్ తీసుకుంటున్నాయి. కానీ ప్రస్తుతం జరగబోయేది ఏంటి, థర్మల్ విద్యుత్ను మీరు 70% కొనాలి, 30% రెన్యూవబుల్ ఎనర్జీ కొనాలి అని రూల్ పెడితే ఏమవుతుంది, ఇప్పుడు కొంటున్న థర్మల్ విద్యుత్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది, రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్రయత్నాలు పెంచాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఏంటంటే సౌర, పవన విద్యుత్కి పెద్ద మొత్తంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆ క్రమంలో ప్రస్తుతం సౌర విద్యుత్ అనేది 5 నుంచి 15 రూపాయల మధ్యలో అందుబాటులో ఉన్నది. దాని యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే తప్పకుండా కొనాలి అని రూల్ పెట్టడం వల్ల. సో ఇలాంటి పరిస్థితుల వల్ల విద్యుత్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ప్రధానంగా ఏంటంటే పొల్యూషన్ తగ్గించాలి. ప్యారిస్ ఒప్పందంలో భాగంగా భారతదేశం 2022 కల్లా 175 గిగావాట్ల సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిన క్రమంలో సౌర విద్యుత్కి డిమాండ్ పెంచాలి అని చెప్పేసి ఇలాంటి రూల్ని యాడ్ చేశారు ఈ యొక్క సవరణ బిల్లులో. కానీ ఇదేంటంటే ఇది అంతిమంగా ఎక్కడికి చేరుతుందంటే వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం పెరిగే అవకాశానికి చేరుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సవరణ బిల్లులో తెచ్చిన ఇంకొక అంశం ఏంటంటే పంపిణీ డిస్కమ్లు అనేవి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర కొన్ని మాత్రం ప్రైవేట్కి అప్పగించారు, కానీ పెద్ద మొత్తంలో ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కానీ సవరణ బిల్లులో చెప్పిన అంశం ఏంటంటే ఈ యొక్క డిస్కమ్లని ప్రైవేట్ పరం చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పారు. ఫ్రాంచైజీలు చేయబోతున్నాం, ఫ్రాంచైజీలని ప్రైవేట్కి అప్పగించబోతున్నాం అని చెప్పేసి చెప్పారు. సో దీనివల్ల పెద్ద మొత్తంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు చూస్తే 1999లో ఒడిశా రాష్ట్రంలో 4 ఏరియాకి సంబంధించిన డిస్కమ్లని ప్రైవేట్కి అప్పగించారు. ఒకటి అమెరికన్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, ఒక 3 ఏంటంటే రిలయన్స్కి అప్పగించారు. సో ఈ అమెరికన్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు కొన్ని సంవత్సరాలు నిర్వహించారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పెద్ద మొత్తంలో ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్స్కి చెల్లించాల్సిన దాదాపు 600 కోట్ల రూపాయలను ఎగ్గొట్టేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి జమ చేయవలసిన ప్రావిడెంట్ ఫండ్, అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ కానీ తర్వాత వాళ్ళ యొక్క ఇతరత్ర ఖాతాలన్నీ కూడా మినహాయించుకొని వాళ్ళ దేశానికి పారిపోయారు. అంతేకాకుండా రిలయన్స్ కంపెనీ కూడా కొన్ని వేల కోట్లు, దాదాపు 4,000 కోట్ల వరకు వాళ్ళు చెల్లించలేని పరిస్థితి ఏర్పడి వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సో ఇలా జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి దీనిలో పూర్తి స్థాయిలో ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విద్యుత్ రంగంలో ఈ యొక్క తీసుకురాబోయే సంస్కరణలు విద్యుత్ రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేసే అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. సో మొత్తం మీద ఏంటంటే సవరణ బిల్లులో ప్రధానంగా రాష్ట్రాలు ప్రస్తుతం ప్రజలకి ఇస్తున్న కొంత మొత్తంలో సబ్సిడీలు కానీ రాయితీలు కానీ అన్ని ఆగిపోయే అవకాశం ఉంది. రాష్ట్రాలలోని జెన్కోలు అనేవి నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. జెన్కోలు ఎప్పుడైతే నిర్వీర్యం అవుతాయో ఆ యొక్క జెన్కోల నుంచి తర్వాత వచ్చే డిస్కమ్లు, ఆ మధ్యలో ఉండే ట్రాన్స్కో ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి అందులో ఉండే ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇలా పలు రకాల సమస్యలకి దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యుత్ రంగంపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న పెద్ద మొత్తంలో అధికారాలన్నీ కూడా కేంద్రానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అంటున్నారు. సో ముఖ్యంగా ఓవరాల్గా మనం ఈ యొక్క బిల్లులో రాష్ట్రాలకి జరగబోయే ప్రధానమైన సమస్యల్ని ఒక ఐడెంటిఫికేషన్ చేసుకుంటే వినియోగదారులపై ఛార్జీల భారం పెరిగే అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పూర్తి స్థాయిలో వినియోగదారులు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఛార్జీల భారం పెరుగుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు తగ్గిపోతాయి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. మన
మన దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేవి ఫెడరల్ ప్రభుత్వం అంటాం. సో ఈ క్రమంలో ఈ యొక్క రాష్ట్రాల అధికారాలను పూర్తి స్థాయిలో మినహాయించి కేంద్రం చేతుల్లోకే విద్యుత్ రంగం పూర్తి స్థాయిలో తీసుకుంటే అప్పుడు విద్యుత్ రంగంలో ఏకకేంద్ర విధానం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఆ క్రమంలో ఏంటంటే మన ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగే అవకాశం ఉంది అంటున్నారు. అంతేకాకుండా విద్యుత్ పంపిణీ అనేది ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క విద్యుత్ పంపిణీని ప్రైవేట్ పరం చేయడం వల్ల ధరలు అనేవి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంతేకాకుండా సబ్సిడీలు తగ్గించబడతాయి. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలు అనేవి పెద్ద మొత్తంలో ఉపసంహరించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్లానింగ్ ఏంటంటే ఈ యొక్క సబ్సిడీలు అనేవి ఒక వ్యక్తికి కొంతవరకు లిమిటెడ్గా ఇవ్వాలి. సో ఆ క్రమంలో విద్యుత్ వ్యవస్థని మనం కాపాడగలుగుతాం. ప్రారంభంలో ఇస్తున్న సబ్సిడీ ఇచ్చుకోండి, కొన్ని రోజుల తర్వాత సబ్సిడీని లిమిట్ చేసి ఆ యొక్క ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి 2,000 రూపాయల సబ్సిడీ కంటే మాక్సిమం అంతకంటే ఇవ్వకూడదు. సో ఆ వ్యక్తి అనేది పెద్ద మొత్తంలో సబ్సిడీకి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా తనపై లిమిట్ విధించి సబ్సిడీ మొత్తాన్ని తగ్గించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పెద్ద మొత్తంలో ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల రాష్ట్రాలలో ఉండే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లలో పెద్ద మొత్తంలో ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇన్ని రకాల సమస్యల్ని తీసుకొస్తోంది విద్యుత్ సవరణ బిల్లు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు ఏంటంటే మౌలిక వనరు అయిన విద్యుత్ని పెద్ద మొత్తంలో అందుబాటులోకి తీసుకురావడం, నాణ్యమైన విద్యుత్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది సాధ్యమవుతుంది. తద్వారా నూతన పరిశ్రమలు ఏర్పడి దేశంలో నిరుద్యోగ సమస్యని ప్రధానంగా అరికట్టవచ్చు అని చెప్పేసి కేంద్రం యొక్క ఆలోచన. మరి ఏ విధంగా ఇది ముందుకెళ్తుంది, పార్లమెంట్లో దీనిపై చర్చ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలు మనం రాబోయే రోజుల్లో చూడాలి. కానీ ఓవరాల్గా ఈ యొక్క బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దీన్ని ప్రజెంట్ చేశాను. సో ఇదండి ఈరోజు ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.